తుమ్మడిఎట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క లిఫ్ట్తో, చిన్న లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పులు చేసేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ కి బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు ప్రాజెక్టు రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేసుకుని పనులు మొదలుపెట్టారు. ఆ రోజు కూడా వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ లో, అదేవిధంగా తుమ్మడిఎట్టి దగ్గర 148 మీటర్ల హైట్ తో 2 ప్రాజెక్టులు కడతాము అని వాడిచ్చిన మాట. అయితే తుమ్మడిఎట్టి దగ్గర అసలు తట్టెడు మట్టి కూడా పోయే, దానితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొంత నిజామాబాద్ జిల్లాకి తీవ్ర నష్టం జరిగింది. సరే, వాళ్ళు ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులు మొదలుపెట్టడం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు కట్టి 3 స్టేజ్ పంపింగ్ అండ్ లిఫ్టింగ్ ద్వారా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ పైకి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళకు డిజైన్ చేశారు. వాళ్ళ హయాంలోనే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుకి అనుమతులు తీసుకుంది 80,000 కోట్లకి, అంటే 38,000 కోట్లని 80,000 కోట్లకు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఆల్రెడీ దాని మీద ఖర్చు చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పైసలు? మనం కట్టే పన్నులు. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లో వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇరిగేషన్ ప్రాజెక్టులకి లోన్లు ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఈ 3 బ్యారేజీలు కట్టారు. సరే, వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇది నిస్సందేహం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే. మొదటి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే. ఇది డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఓఎన్ఎంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చి మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి, స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎన్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన, వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. అందుకోసమే నేనేమనుకున్నానంటే, సరే విషయం కూడా మొత్తం కూడా ఒకసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను.
ఒకటి ఆర్థిక భారం,